మీరు సంపూర్ణ రామాయణం లాంటి సినిమా చూస్తే రావణాసురుడు ఇలా అంటే భూమితో పాటు ఇలా పైకొచ్చేసినట్టు చూపించారు. ఇంకా రాజా రవివర్మ గారు అలాంటి బొమ్మలు చూస్తే కనుక రావణాసురుడు ఇలా ఎత్తుకున్నట్టు చూపించారు. వీటిల్లో ఏది నిజమో అని మిమ్మల్ని అడిగాం అనుకోండి, రావణాసురుడు కానీ సీతాదేవిని ముట్టుకుంటే వాడి తల 1000 చెక్కలు అయిపోతుంది అని ఒక శాపం ఉంది, అందుకని ముట్టుకోలేదు, ఇది రంభో ఎవరో శపించారు అని చెప్తారు. అంతేనా? రవివర్మ గారి బొమ్మ పొరపాటు, మిగతా సంపూర్ణ రామాయణంలో చూపించిందో ఏదో నిజం అయి ఉండొచ్చు అంటారు. కానీ కాదు, రవివర్మ గారు గీసిన బొమ్మే కరెక్ట్. రావణాసురుడు ఒకసారి పైకి వెళ్ళినప్పుడు రంభ అందాన్ని చూసి ఆవిడ వద్దని చెప్తున్నా, నేను నీ కోడల్ని, నువ్వు నా మామగారివి అని చెప్తున్నా సరే బలాత్కరిస్తాడు. అప్పుడు నలకూబరుడు దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి ఆగ్రహం వచ్చి ఇంకిక్కడి నుంచి ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీ తల 7 ముక్కలు అవుతుంది అని చెప్తాడు. 1000 ముక్కలు కాదు, అది 7 ముక్కలు. అది కూడా ఎవరైనా స్త్రీని బలాత్కరిస్తే. కానీ శాపంలో ముట్టుకోకూడదు అని చెప్పలే, బలాత్కరిస్తే అలా జరుగుతుంది అని చెప్పాడు.